నమస్తే, వెల్కమ్ టు ఫోకస్ ప్రో మ్యాక్స్. నేను మీ విజయ్. ఈరోజు వార్తలు చూద్దాం. 18వ తారీఖు 2వ నెల 2025 మంగళవారం. తిరుపతి అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనానికి వేదికైంది. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్కు ఆతిథ్యం ఇచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ హాజరైన సమ్మేళనం 3 రోజుల పాటు జరగనుంది. ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కాగా ఆలయాలపై చర్చలు, ప్రదర్శనలు, వర్క్షాప్లు జరుగుతున్నాయి. దాదాపు 57 దేశాల్లోని 1600 దేవాలయాలను ఒకే వేదికకు అనుసంధానం చేస్తూ ఏర్పాట్లు చేశారు. టెంపుల్ సిటీలో జరుగుతున్న అతిపెద్ద ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్లో పలు అంశాలపై చర్చ జరగనుంది. ఆలయాల స్థిరత్వం, పునరుత్పాదక శక్తి, ఆలయ పాలన, ఆలయాల ఆర్థిక వ్యవస్థ, స్మార్ట్ టెంపుల్ సొల్యూషన్స్ వంటి అంశాలపై చర్చా గోష్ఠి జరగనుంది. 100కు పైగా ఆలయాలకు చెందిన ప్రతినిధులు, ట్రస్టీలు, వర్చువల్గా మరో 1600కు పైగా అధికారులు అయితే పాల్గొనేలాగా ఏర్పాట్లు జరిగాయి. ఇక కన్వెన్షన్ ఎక్స్పోలో ఏర్పాటు చేసిన స్టాల్స్ అయితే ఆకట్టుకున్నాయి. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన ఆలయాల ప్రతినిధులు, దేశంలోని పలు రాష్ట్రాల నుంచి విఐపీల భద్రతకు పెద్దపీట వేసిన అధికార యంత్రాంగం పటిష్ట బందోబస్తు నిర్వహిస్తోంది. ఇక 3 రోజుల పాటు జరిగే కన్వెన్షన్లో పలు కీలక నిర్ణయాలను తీసుకోనుంది ప్రభుత్వం. ఆలయాల పరిరక్షణ, పాలనా వ్యవహారాలు, ఆలయ ఆర్థిక వ్యవస్థ, అమలు చేస్తున్న విధానాలపై వర్క్షాప్లో ప్రధానంగా చర్చ జరగనుంది. అటు ఏపీ, ఇటు తెలంగాణ రాష్ట్రాలను బర్డ్ ఫ్లూకు మించి హైరాణ పెడుతుంది జీబీఎస్ వ్యాధి. ఇప్పటి వరకు బాధితులు మాత్రమే ఉండగా తాజాగా మరణాలు కూడా చోటు చేసుకుంటున్నారు. దీంతో జనం టెన్షన్స్ పడుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఒకరిని, ఏపీలో 2 బలి తీసుకుంది ఈ వ్యాధి. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందలపల్లికి చెందిన కమలమ్మ అనే వృద్ధురాలు జీబీఎస్తో గుంటూరు జీజీఎస్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. 13 రోజుల పాటు చికిత్స పొందిన బాధితురాలు పరిస్థితి విషమించడంతో కన్నుమూసింది. ఇక మరో బాధితురాలు ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఆ గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే జీబీఎస్ అంటువ్యాధి కాదని, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని సూచిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా గత ఏడాది 301 జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 43 కేసులను గుర్తించారు. ఇక ప్రస్తుతం 17 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. 85% మందికి చికిత్స అవసరం లేకుండానే ఈ వ్యాధి తగ్గుతుందని, కేవలం 15% మందికి మాత్రమే చికిత్స అవసరమవుతుందని, ఈ వ్యాధికి అవసరమైన చికిత్సా సదుపాయాలతో పాటు వ్యాక్సిన్లు కూడా సరిపడా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలుపుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఏసీ గదిలో కూర్చుని పనిచేయకుండా పైరవీలతో సమయం గడుపుతున్న అధికారులను ఉద్దేశించి ఆయన చేసిన విమర్శలు సంచలనంగా మారాయి. ఇప్పటికీ అధికారులు ఏసీ గదుల నుంచి బయటకు రావడం లేదని, ఫీల్డ్ విజిట్లు చేయాలని పదే చెప్పినా పట్టించుకోవడం లేదంటూ అన్నారు. ఇలా ఉంటే ప్రజలకు సేవ ఎలా చేస్తారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఏసీ అనేది జబ్బేమో అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇకపై కంఫర్ట్ జోన్లో ఉండే అధికారులకు కాకుండా పనితీరు ఆధారంగా పోస్టింగులు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ముఖ్యంగా రెగ్యులర్ రిక్రూటీలకు కాకుండా పనిచేసే వారికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అధికారులలో బదిలీలో భారీ మార్పులు ఉండనున్నాయి. పనితీరు తక్కువగా ఉన్న, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న అధికారులను తప్పించే దిశగా సీఎం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గతంలో కలెక్టర్ల సమావేశంలో ఫీల్డ్ విజిట్లు చేయాలని సీఎం స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. కానీ యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు తప్ప మిగతా వారెవరూ విజిట్లు చేయకపోవడంతో సీఎం ఆగ్రహానికి గురయ్యారు. విజిట్ చేయని కలెక్టర్లపై చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నారు. పోలీసు అధికారులపై కూడా సీఎం ఫోకస్ పెట్టారు. ఇసుక దందాలు, పేకాట నిర్వహణ వంటి అవినీతి పనుల్లో భాగమవుతున్న అధికారులను తొలగించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఇక సీఎం వ్యాఖ్యలు ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ సర్కిళ్లలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా పనిచేసే వారికి మాత్రమే గుర్తింపు ఉంటుందని సంకేతాలు అందడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్పులు ప్రభుత్వంలో పారదర్శక పాలన తీసుకురావడానికి సీఎం చేస్తున్న ప్రయత్నాలుగా కూడా భావిస్తున్నారు. పనితీరు, ఫీల్డ్ విజిట్లకు ప్రాధాన్యత ఇస్తూ
తెలంగాణలో కొత్త పందా సృష్టించాలని సీఎం సంకల్పంతో ఉన్నారు. మరి ఈ మార్పులు ఎంతవరకు అమలవుతాయో వేచి చూడాలి. బులియన్ మార్కెట్లో పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. బంగారం ధర రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి ఆల్ టైమ్ హైకి చేరుకుంది. వెండి కూడా 1,00,000 మార్కు దాటి పరుగులు తీస్తోంది. వాస్తవానికి మార్కెట్లో బంగారం, వెండికి ఎల్లప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిస్థితులు, పరిణామాల ప్రకారం పసిడి, వెండి ధరలు ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూ ఉంటాయి. అయితే తాజాగా బంగారం ధర స్వల్పంగా పెరగగా సిల్వర్ ధర స్వల్పంగా తగ్గింది. మంగళవారం 18న చూసుకున్నట్లయితే 6 గంటల సమయంలో 10 గ్రాముల బంగారం, 22 క్యారెట్ల బంగారం ధర 79,410 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 86,630 రూపాయలుగా ఉంది. వెండి కిలో ధర 1,04,00,000 రూపాయలుగా ఉంది. 10 గ్రాముల బంగారంపై 10 రూపాయల మేర ధర పెరగగా వెండి కిలోపై 100 రూపాయల మేర తగ్గింది. ఈ నెల 17, 18 తేదీల్లో ఖతార్ అమీర్ అధికారిక పర్యటన కొనసాగనుంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఈఏఎం డాక్టర్ ఎస్ జైశంకర్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ఆయన భేటీ అవుతారు. 18న రాష్ట్రపతి భవన్లో అమీర్కు అధికారిక స్వాగతం లభిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ భారతదేశ పర్యటన ప్రారంభమైంది. సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు. ఆయన పట్ల గౌరవ సూచకంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా విమానాశ్రయానికి చేరుకుని సాదర స్వాగతం పలికారు. ప్రధాని వెంట విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ఉన్నారు. ఆయన గౌరవార్థం రాష్ట్రపతి విందు సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అనంతరం ప్రధాని మంత్రితో పాటు చర్యలు జరుపుతారు. ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడి, ఇంధనం, ప్రాంతీయ అంశాలపై ఉభయులు చర్చిస్తారు. పలు ఎంఓయూలు కూడా కుదుర్చుకుంటారు. ఖతార్ అమీర్ పర్యటన ఉభయ దేశాల మధ్య బహుముఖ భాగస్వామ్యం మరింత వృద్ధి చెందేందుకు దోహదపడనుందని ఎంఈఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఖతార్ అమీర్ వెంట మంత్రులు, సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తలతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా భారత్కు వచ్చింది. ఇక బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్కు 2 అక్షరాల టైటిల్స్ కలిసి వస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయన నటించిన తాజా చిత్రం చావా అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. ఇంతకు ముందు చారిత్రక కథాంశాలతో వచ్చిన తానాజీ, కేసరి చిత్రాల కంటే ఈ నెల 14న విడుదలైన చావా కలెక్షన్లు భారీ స్థాయిలో ఉండడం దర్శక, నిర్మాతల్లో ఉత్సాహాన్ని పెంచింది. అజయ్ దేవగన్, సైఫ్ అలీ ఖాన్ నటించిన తానాజీ చిత్రం తొలి రోజున కేవలం 15 కోట్లే వసూలు చేసింది. ఇక అలాగే అక్షయ్ కుమార్, పరిణీతి చోప్రా నటించిన కేసరి చిత్రం మొదటి రోజున 21 కోట్లకే పరిమితం కాగా చావా తొలి రోజు 31 కోట్లు వసూలు చేసి ముందు వరుసలో నిలిచింది. బాలీవుడ్కు చావా చిత్రానికి వస్తున్న వసూళ్లు కొత్త ఊపిరినిచ్చాయి. కొత్త సంవత్సరంలో బిగ్గెస్ట్ ఓపెనర్ ఇదేనట్టు బీ టౌన్ వర్గాలు పేర్కొంటున్నాయి. బాలీవుడ్లో మొదటి 4 రోజుల వసూళ్లలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రమే ఇప్పటికీ టాప్. చావా సినిమా ఆ వసూలను అధిగమించి ముందు వరుసలో నిలిచింది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు సంభాజీ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న చావా చిత్రంలో విక్కీ సంభాజీ పాత్రను పోషించారు. ఆయన భార్యగా రష్మిక నటించారు. అందరూ ఊహించినట్టుగానే మహారాష్ట్ర సర్క్యూట్లో ఈ సినిమా దుమ్ము దులుపుతోంది. 130 కోట్ల బడ్జెట్తో తయారైన ఈ చిత్రం తొలి 2 రోజుల్లో 60 కోట్లు వసూలు చేసింది. మూడవ రోజుకే 100 కోట్ల క్లబ్లో చేరి 108 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. కలెక్షన్ ఉధృతి ఇలాగే కొనసాగితే పీరియడ్ డ్రామా చిత్రాల్లో చావా హైయెస్ట్ గ్రాసర్గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. సినిమా మీద మొదటి నుంచి సోషల్ మీడియాలో పాజిటివ్ పబ్లిసిటీ జరగడం, అక్షయ్ ఖన్నా, రష్మిక, అశుతోష్ రాణా, దివ్యదత్త వంటి స్టార్స్ నటించడం వంటి అంశాలు చావా సినిమాకు కలిసొచ్చి ప్రేక్షకులను థియేటర్లకు లాక్కెళ్లాయి. భారీ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టాయి. పుష్ప చిత్రంతో ఉత్తరాదిలో అలజడి సృష్టించి ఆల్ ఇండియా క్రష్గా మారిన రష్మిక ఖాతాలో ఇప్పుడు మరొక భారీ హిట్ పడింది. కాలికి గాయమైనప్పటికీ వీల్ చైర్లో కూర్చుని చావా ప్రమోషన్స్కు ఆమె హాజరు కావడం కూడా ప్రేక్షకుల్ని కదిలించిందని చెప్పాలి. సంభాజీ భార్య యేసుబాయిగా సినిమాలో ఆమె పాత్ర పరిధి తక్కువే అయినా ఉన్నంత కాసేపు బాగా నటించిందని పేరు రష్మికకు వచ్చింది. బుధవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి. ఇక మహారాష్ట్రలో దీన్ని చాలా ఘనంగా జరుపుతారు. శివాజీ తనయుడు సంభాజీ కథతో రూపొందిన చిత్రం చావా కనుక
ఆ రోజు కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఆ ఒక్కరోజే 50 కోట్లు వసూలు చేసే ఇక చావాకు తిరుగులేదని అంటున్నారు. చాలామంది అయితే ఈ సినిమా చూసి పాజిటివ్ రివ్యూలు అయితే ఇస్తున్నారు. మీరు ఈ సినిమా కనుక చూసినట్లయితే మీరు కామెంట్ చేయండి, ఎలా ఉందో, బాగుంటే కనుక బాగుందని, లేదంటే లేదని కనుక చేయండి. అంతేకాకుండా ఈ సినిమా చూసిన వాళ్ళు థియేటర్లో కూడా కొన్ని స్లోగన్స్ అయితే చేస్తున్నారు. ఛత్రపతి శివాజీకి జై అంటూ కూడా నినాదాలు చేయడం కూడా మనం చాలా వీడియోలో, సోషల్ మీడియాలో చూస్తున్నాం. శరీరం ఆరోగ్యంగా ఉండడానికి నీరు చాలా ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం చాలా ప్రయోజనకరంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతూ ఉంటారు. ఇది మిమ్మల్ని ఎక్కువ రోజులు ఆరోగ్యంగా ఉంచుతుందని చెబుతున్నారు. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగితే శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే రోజు తగినంత నీళ్లు తాగాలని వైద్య ఆరోగ్య నిపుణులు పదే చెబుతూ ఉంటారు. కానీ చాలామంది ఈ విషయాన్ని సరిగ్గా పట్టించుకోరు. నిద్ర లేచిన వెంటనే నీళ్లు తాగితే శరీరాన్ని త్వరగా రీహైడ్రేట్ చేయవచ్చు, రోజంతా చురుకుగా ఉండవచ్చు, ఇంకా దీనివల్ల మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ క్లీన్ అయిపోతుంది. వాటర్ శరీరం నుండి విష పదార్థాలను తొలగిస్తుంది, మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. మలబద్ధకం లేదా కడుపులో అసౌకర్యంగా ఉంటే గనక ఉదయం ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే రిలీఫ్ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల గ్యాస్, అసిడిటీ మరియు అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని అనేక పరిశోధనల ద్వారా వెలుగులోకి వచ్చింది. ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల మెరిసే చర్మం లభిస్తుంది. దీనితో పాటు మొటిమల వల్ల ఏర్పడే మచ్చల సమస్య నుండి కూడా చాలా ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో నీరు త్రాగితే అది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కొన్ని రోజుల్లోనే తేడా కనిపిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల మెదడుపై సానుకూల ప్రభావం ఉంటుంది. ఇది మీ జ్ఞాపక శక్తిని బలోపేతం చేస్తుంది, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఉదయం ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడడమే కాకుండా మలబద్ధకం నుండి బయటపడడానికి కూడా సహాయపడుతుంది. ఇక ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 4 లీటర్ల నీళ్లు తాగాలని నిపుణులు చెబుతున్నారు. నిద్ర నుంచి మేల్కొన్న వెంటనే నీటిని త్రాగితే పేగు కదలికలు ఆరోగ్యంగా మారతాయి, శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. ఉదయాన్నే నీటిని తాగడం వల్ల వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. సో ఉదయం నీరు త్రాగే అలవాటు ఎంతమందికి ఉంది? ఒకవేళ మీరు నీరు త్రాగకపోతే తాగుతున్నారో లేదో కామెంట్ చేయండి. ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం అవసరమైంది. మినీ వరల్డ్ కప్గా భావించే ఈ మెగా క్రికెట్ షోని బుధవారం అంటే ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. టీమిండియాతో సహా మొత్తం 8 జట్లు ఈ టైటిల్స్ కోసం పోటీ పడనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి కౌంటౌన్ ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ బుధవారం ప్రారంభమై మార్చి 9 వరకు కొనసాగుతుంది. ఈ టోర్నమెంట్లో తొలి మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఫిబ్రవరి 20 నుంచి టీమిండియా మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. ఈ మ్యాచ్లో టీమిండియా ప్రత్యర్థి బంగ్లాదేశ్. ఈ మ్యాచ్కు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. భారత జట్టు తన 2వ మ్యాచ్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఆడనుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగుతుంది. ఈ మ్యాచ్ కూడా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలోనే జరుగుతుంది. టీమిండియా తన చివరి లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపనుంది. ఈ మ్యాచ్ మార్చి 2న దుబాయ్లో జరుగుతుంది. అంటే తొలి రౌండ్లో టీమిండియా దుబాయ్లో 3 మ్యాచ్లు ఆడనుంది. దీని తర్వాత టీమిండియా ఫైనల్స్కు చేరుకుంటే మరో 2 మ్యాచ్లు ఆడనుంది. సో మీలో కనుక క్రికెట్ ఫ్యాన్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, మనది వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాళ వార్తలు. మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.